వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు క్లాస్లో 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ లెసన్ ఫ్రిక్షన్. ఇన్ దిస్ చాప్టర్ సమ్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 8th క్లాస్ సెకండ్ లెసన్ ఫ్రిక్షన్. ఫస్ట్ బిట్, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ exerted by fluid is called. ఒక ఫ్లూయిడ్ మీన్స్ లిక్విడ్ ఆర్ గ్యాస్, ఏదైనా సరే ఫ్లో అవుతూ ఉండే వాటిని మనము ఫ్లూయిడ్స్ అంటాం. ఈ ఫ్లూయిడ్స్ ఎక్సర్ట్ చేసేటటువంటి ప్రెషర్కి పేరేంటి? ఆప్షన్ ఏ రోలింగ్ ఫ్రిక్షన్, ఆప్షన్ బి స్లైడింగ్ ఫ్రిక్షన్, ఆప్షన్ సి డ్రాగ్, ఆప్షన్ డి నార్మల్. డ్రాగ్ అంటాం ఎందుకంటే ఒక లిక్విడ్ ఒక సర్ఫేస్ మీద ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ లిక్విడ్ పార్టికల్స్కి సర్ఫేస్కి మధ్య ఏమవుతుంది? అది జారిపోతుంది. డ్రాగింగ్ జరుగుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, డాష్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసేది, తగ్గించేది ఏది? ల్యూబ్రికెంట్స్, డ్రగ్, మాస్, నన్ ఆఫ్ దీస్. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రిక్షన్ని తగ్గించేది, రెండు సర్ఫేసెస్ మధ్య ఒక సర్ఫేస్ ఇంకొక సర్ఫేసెస్తో కాంటాక్ట్ అయినప్పుడు ఆ రెండు సర్ఫేసెస్లో ఉన్నటువంటి హైట్స్ అండ్ లోస్ ఏవైతే ఉన్నాయో, ఎత్తుపల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్లాక్ అయిపోతాయి. ఆ ఇంటర్లాకింగ్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే ఆ రెండు సర్ఫేసెస్కి మధ్య ఏదైనా ఒక సమ్ లిక్విడ్ ఆర్ సమ్ సాలిడ్, ఏదైనా సరే ఒక స్లైడ్ అయ్యేటటువంటి సబ్స్టెన్స్ ఏదైనా ఉంచాలి. అలాంటి సబ్స్టెన్స్ ల్యూబ్రికెంట్ అంటాం. జారుడు స్వభావం కలిగినటువంటి సబ్స్టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ల్యూబ్రికెంట్ని ఉపయోగించినట్లయితే రెండు సర్ఫేసెస్ మధ్య ఇంటర్లాకింగ్ అనేది తెగిపోతుంది, ఫ్రిక్షన్ రెడ్యూస్ అయిపోతుంది. థర్డ్ బిట్, the change in the length of spring is a dash to the applied force. ఒక స్ప్రింగ్ పైన కొంత ఫోర్స్ అప్లై చేశాం, అయితే ద చేంజ్ ఇన్ స్ప్రింగ్ లెంత్ ఆఫ్ స్ప్రింగ్, ఒక స్ప్రింగ్ని కొంత ఫోర్స్ ఉపయోగించి ఇలా పుల్ చేసామనుకోండి. పుల్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని లెంత్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఒక స్ప్రింగ్ పైన ప్రెషర్ అప్లై చేసామనుకోండి, ఫోర్స్ అప్లై చేసామనుకోండి, దాని లెంత్ ఏమవుతుంది? ఇలా డిక్రీజ్ అవ్వడం లేదా ఇంక్రీజ్ అవ్వడం అనేది ఏంటి? అది ఎలా ఉంటుంది? చేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్ప్రింగ్ డాష్ అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ ఎలా ఉంటే స్ప్రింగ్ యొక్క లెంత్ ఎలా ఉంటుంది? అప్లైడ్ ఫోర్స్ పెరిగితే స్ప్రింగ్ యొక్క లెంత్ పెరుగుతుందా? అప్లైడ్ ఫోర్స్ తగ్గితే స్ప్రింగ్ యొక్క లెంత్ తగ్గుతుందా అనేది ఒకసారి గమనించినట్లయితే ఆన్సర్ వచ్చేటప్పటికి సి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఏవేంటి? లెంత్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ అప్లైడ్ ఫోర్స్, ఇవి రెండు కూడా ఒకదాంతో ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి లాగేమనుకోండి, లెంత్ యొక్క స్ప్రింగ్ యొక్క లెంత్ కూడా ఏమవుతుంది? ఎక్కువ దూరం సాగుతుంది. అవునా? ఒక స్ప్రింగ్ తీసుకొని బాగా బలం ఉపయోగించి ఎక్కువ ఫోర్స్ ఉపయోగించామనుకోండి, ఎక్కువ దూరం సాగుతుంది. అదే తక్కువ ఫోర్స్ ఉపయోగించామనుకో తక్కువ దూరం సాగుతుంది. అంటే మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ దాని లెంత్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అండ్ ద ఫోర్స్ అప్లైడ్, ఇవి రెండు కూడా ఒకదాంతో ఒకటి ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరగాలి, ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గాలి. అలాంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ గమనించినట్లయితే, ద బాడీస్ ఆఫ్ bird and fishes must have evolved the shape which would make them not to less much energy in coming of friction. ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఏరోప్లేన్స్ కానీ బర్డ్స్ యొక్క షేప్లో తేడా ఉంటుంది. బర్డ్స్ యొక్క ముందు యొక్క భాగం ఎలా ఉంటుంది? కోపుగా ఉంటుంది. ఇది ఎందుకుంటుంది అని అడుగుతున్నారు. ఏ ఫ్రిక్షన్ని తగ్గించడానికి? ఈ బర్డ్స్ కానీ లేదా ఏరోప్లేన్స్ కానీ దేంట్లో ట్రావెల్ చేస్తుంటాయి? ఎయిర్లో ట్రావెల్ చేస్తుంటాయి. ఎయిర్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. ఆ ఎయిర్
ఈ బర్డ్ మీద కానీ లేదా ఏరోప్లేన్ మీద కానీ కొంత ఫ్రిక్షన్ని అప్లై చేసి నెడుతూ ఉంటుంది. ఎయిర్ అనేది ఫ్లూయిడ్ కాబట్టి ఎయిర్ అప్లై చేసేటటువంటి ఆ ఫ్రిక్షన్ ఏమన్నాము? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఎయిర్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. వాటర్ ఒక్కటే కాదు ఫ్లూయిడ్, ఎయిర్ కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రావెల్ చేస్తుంది, దాన్ని కూడా ఫ్లూయిడ్ అనొచ్చు. కాబట్టి ఎయిర్ అనేటటువంటి ఫ్లూయిడ్ ఈ బర్డ్స్ పైన కానీ ఏరోప్లేన్స్ పైన కానీ అప్లై చేసేటటువంటి ఫ్రిక్షన్ వల్ల ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి వాటి షేప్లో చేంజ్ వస్తుంది. కోపుగా ఉండే విధం, ఫ్రంట్ పార్ట్ ఏమో చాలా థిన్గా ఉంటుంది, అవునా? దానికి కారణము ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రిక్షన్ హ్యాజ్ అ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్? తనంతట తాను అడ్జస్ట్ అయ్యేటటువంటి ఫోర్స్ ఏంటి? ఎస్, స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ తనంతట తాను అడ్జస్ట్ అవుతుంది. ఎలా అడ్జస్ట్ అవుతుంది? మనము ఒక బాడీ కదలకుండా అక్కడ ఉందనుకోండి, ఆ బాడీ పైన తక్కువ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఏమవుతుంది? అది మూవ్ అవుతుందా? ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, మనం అప్లై చేసే ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు మూవ్ అవుతుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా హయ్యెస్ట్ ఫోర్స్ని నువ్వు అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ బాడీ మూవ్ అవుతుంది. అప్పటి వరకు ఏమవుతుంది? అడ్జస్ట్ చేసుకుంటుంది, తన స్టేట్ని చేంజ్ చేసుకోకుండా రిజిడ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. సిక్స్త్ వన్, ఫ్రిక్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్. ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, నార్మల్ ఫోర్స్, ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద సర్ఫేస్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఎస్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. చూడండి, దీని యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంది. ఒక పెద్ద సర్ఫేస్, వెడల్పుగా ఉండే సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, బాగా ఎక్కువ ఏరియా ఉండేటటువంటి సర్ఫేస్ తీసుకొని నేల మీద పెట్టామనుకోండి, దాన్ని కదిలించడానికి ఎక్కువ ఫోర్స్ అవసరం. ఎందుకంటే అది ఎక్కువ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కలిగి ఉంది కాబట్టి ఫ్రిక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉన్నటువంటి చాలా ఎత్తుగా ఉన్న వస్తువు కానీ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉందనుకోండి, అయినా సరే దాన్ని ఈజీగా మనం పడేయచ్చు, ఫ్రిక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సెవెంత్ వన్ చూడండి, టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ వి యూజ్ మెషినరీ. మెషినరీస్లో ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? మెషిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, అలా తిరగడం వల్ల ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది కదా, రెండు ఆ లోపల ఉన్నటువంటి మెషిన్స్ మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి ఫ్యాన్లో మధ్యలో ఏమి యూజ్ చేస్తారు? ఎస్, బాల్ బేరింగ్స్ యూజ్ చేస్తారు. ఈ బాల్ బేరింగ్స్ యూజ్ చేసినప్పుడు వల్ల ఏ ఫ్రిక్షన్ అవుతుంది అక్కడ? రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ వెరీ లెస్ ఫ్రిక్షన్, కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్ వల్ల ఫ్రిక్షన్ తగ్గిపోతుంది మెషిన్స్ మధ్య. ఎయిత్ క్వశ్చన్, ద ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై మూవింగ్ బాడీ. కదులుతూ ఉన్నటువంటి బాడీ పైన అప్లై అవుతున్నటువంటి ఫ్రిక్షన్ ఏది? స్లైడింగ్ ఫ్రిక్షన్. కదులుతూ ఉంది, స్లైడ్ అవుతూ ఉంది, జారుతూ ఉంది, అలాంటి బాడీ మధ్య ఉండేటటువంటి ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాము. బి. ద ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. కదలకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ పైన అప్లై అవుతున్నటువంటి ఫ్రిక్షన్ ఏమంటాం? వెరీ గుడ్, స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. రెస్ట్లో ఉన్నటువంటి బాడీకి ఉండేటటువంటి ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్. 10th వన్, ద ఫ్రిక్షన్ విచ్ ఈజ్ లీస్ట్ అమాంగ్ ద ఫ్రిక్షన్స్. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి కదా మనకి, స్టాటిక్ ఫ్రిక్షను, స్లైడింగ్ ఫ్రిక్షను, రోలింగ్ ఫ్రిక్షను, డ్రాగ్నే మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. డ్రాగ్కి ఇంకొక పేరు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఈ డ్రాగ్ కానీ, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కానీ, స్లైడింగ్ ఫ్రిక్షన్ కానీ, స్టాటిక్ ఫ్రిక్షన్ కానీ, రోలింగ్ ఫ్రిక్షన్ కానీ, వీటిల్లో లీస్ట్ ఫ్రిక్షన్ ఉన్నదేంటి? ఎస్, రోలింగ్ ఫ్రిక్షన్. బాల్ బేరింగ్స్ అని చెప్పుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్. రోలింగ్ ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది వీటన్నింటిలో. 11th వన్, ద ఫోర్స్ విచ్ ఆపోజిట్ రిలేటివ్ మోషన్ టు ద టూ సర్ఫేసెస్ ఆఫ్ ద బాడీ విచ్ ఆర్ కాంటాక్ట్. రెండు బాడీస్ ఒకదాంట్లో ఒకటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆపోజిట్గా పనిచేసేటటువంటి, అంటే మోషన్కి ఆపోజిట్గా పనిచేయాలి. రెండు బాడీస్ కదులుతూ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉన్నాయి, అలా మోషన్లో ఉన్నాయి, అలాంటి బాడీస్కి
ఆపోజిట్గా పనిచేస్తూ ఆ మోషన్ని వ్యతిరేకిస్తూ మోషన్ని స్టాప్ చేస్తూ రెస్ట్లోకి తీసుకురావడానికి అప్లై అయ్యేటటువంటి ఫ్రిక్షన్ని ఏమంటారు? మస్కులర్ ఫ్రిక్షనా, లేదా ఫ్రిక్షనల్ ఫోర్సా, మజిలర్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా, మ్యాగ్నెటిక్ ఫోర్సా? ఎస్, ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. రెండు బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉందనుకోండి, ఆ బాల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతూ ఉందనుకోండి, సర్ఫేస్ మీద ఈ విధంగా మూవ్ అవుతూ ఉంది. మూవ్ అవుతూ ఉన్నటువంటి బాల్ కొంచెం సేపటికి స్టాప్ అవుతుంది అంటే రీజన్ ఏంటి? ఆ బాల్కి మరియు సర్ఫేస్కి మధ్య ఏ ఫోర్స్ ఉంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆ మూవ్ అవుతున్నటువంటి బాడీ రెస్ట్లోకి వచ్చింది. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మూవింగ్కి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల ఆ బాల్ రెస్ట్లోకి వచ్చింది. సో ఆన్సర్ ఇస్ బి, ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్, when applied force is dash than the limit of static friction, the body starts to move. ఒక బాడీ రెస్ట్లో ఉందమ్మా, ఆ రెస్ట్లో ఉన్నటువంటి, ఇందాకే చెప్పాను మీకు, ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డాష్ దాన్ ద లిమిటెడ్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా మనం అప్లై చేసే ఫోర్స్ ఎట్లా ఉండాలి? ఆ బాడీ మూవింగ్లో కావాలి అంటే, రెస్ట్లో ఉన్నటువంటి బాడీ మూవింగ్లోకి రావాలి అంటే మనం అప్లై చేసే ఫోర్సు స్టాటిక్ ఫ్రిక్షన్, కదలకుండా ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. కాబట్టి మోర్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై. ఫ్రిక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? రెండు సర్ఫేసెస్ మధ్య, విచ్ ఆర్ ఎట్ కాంటాక్ట్. రెండు సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవ్వడానికి రీజన్ ఏంటి? స్మూత్నెస్. ఏది కాజ్డ్ అవుతుంది? స్మూత్నెస్సా, ఇర్రెగ్యులారిటీసా, రఫ్నెస్సా, లేదా క్లీన్లీనెస్సా? రెండు ఫోర్సెస్ మధ్య, రెండు సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవ్వడానికి కారణము, ఫ్రిక్షన్ ఫోర్స్ రావడానికి కారణము రెండు సర్ఫేసెస్ మధ్య, రెండు సర్ఫేసెస్ని ఒకదాంతో ఒకటి అలా టచ్ చేసినప్పుడు మొదటి సర్ఫేస్కి రెండో సర్ఫేసెస్కి మధ్య ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా, ఆ ఇర్రెగ్యులారిటీస్ ఒకదాంతో ఒకటి సెట్ అయిపోయి ఇంటర్లాకింగ్ అయిపోతాయి. దానివల్లనే మనకి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఇర్రెగ్యులారిటీస్ వల్ల. అదేవిధంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు హైయెస్ట్గా ఉంటుంది? రఫ్ సర్ఫేసెస్ అయినప్పుడు. రెండు సర్ఫేసెస్ కూడా రఫ్ సర్ఫేస్ అయినప్పుడు, లేదా కనీసం ఒక్క సర్ఫేస్ అయినా సరే రఫ్ సర్ఫేస్ అయినప్పుడు ఫ్రిక్షన్ హైయెస్ట్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఇర్రెగ్యులారిటీస్ మరియు రఫ్నెస్ అనేవి ఫ్రిక్షనల్ ఫోర్స్ హైయెస్ట్గా ఉండడానికి, లోయెస్ట్గా ఉండడానికి రీజన్ అవుతాయి, కాజ్ అవుతాయి. ఆన్సర్ వచ్చేటప్పటికే బి. నెక్స్ట్ 14 చూడండి, బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ డాష్ ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజెస్. ఒక ఫ్రిక్షన్ వల్ల సర్ఫేస్ యొక్క ఏది ఇంక్రీజ్ అవుతుంది? సర్ఫేస్ యొక్క ప్రాపర్టీ, సర్ఫేస్ యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందా? సర్ఫేస్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా? సర్ఫేస్ టెంపరేచరా, ప్రెషరా? బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ డాష్ ఆఫ్ ద సర్ఫేస్ ఇంక్రీజెస్. ఎస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, చేతుల్ని ఒకదాంతో ఒకటి రబ్ చేసినప్పుడు ఫ్రిక్షన్, ఆ రెండు హ్యాండ్స్ మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి? ఎస్, ఏదైనా సరే రెండు సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షన్, రబ్బింగ్ అనేది జరిగింది అంటే, రెండు సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షన్ అనేది ఉంది అంటే, ఆ ఫ్రిక్షన్ ఉన్న చోట ఏది ప్రొడ్యూస్ అవుతుంది? హీట్, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్, when one body rolls over a surface on other body, the friction offered is called. ఒక బాడీ ఇంకొక బాడీ పైన రోల్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి ఫ్రిక్షన్ని ఏమంటారు? ఆల్రెడీ దాంట్లోనే ఉంది, బిట్లోనే రోల్ అవుతూ ఉంది. ఒక సర్ఫేస్ మీద ఇంకొక సర్ఫేస్ రోల్ అవుతూ ఉందంటే ఆ రెండింటి మధ్య ఏ ఫ్రిక్షన్ ఉంటుంది? రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్, డాష్ అండ్ డాష్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. వేటిని ఫ్లూయిడ్స్ అంటామమ్మా? ఎస్, గ్యాసెస్ అయినా సరే లేదా లిక్విడ్స్ అయినా సరే, ఇవి రెండు కూడా ఫ్లో అవుతూ ఉంటాయి.
లిక్విడ్స్ ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లో అవుతుంటాయి, గ్యాసెస్ కూడా, ఎయిర్ కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లో అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ రెండింటిని మనము ఫ్లూయిడ్స్ అనే పేరుతో పిలుస్తాము. రెండింటికి కూడా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఉంటుంది. 17th ఇక్కడ కొన్ని మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అండ్ ఓన్లీ ఫ్రిక్షన్. ఇటువైపు వచ్చేటప్పటికి డ్రాగ్, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్, నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ అండ్ బాల్ బేరింగ్స్. ఏది దేనికి మ్యాచ్ అవుతుందో ఒకసారి గమనించండి, జాగ్రత్తగా ఒకసారి గమనించి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తాను, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ వన్ గమనించినట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు పనిచేసేదాన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం, అంతే కదా. అదేవిధంగా స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఎస్, ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు, ఒకదానిపైన ఒకటి స్లైడ్ అవుతూ ఉన్నప్పుడు, జారుతూ ఉంది అంటే అర్థం ఏంటి? మోషన్లో ఉంది అని అర్థం. కాబట్టి డి, సెకండ్ వన్కి డి, మోషన్లో ఉన్నప్పుడు. అదేవిధంగా థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్కి ప్యూర్ ఎగ్జాంపుల్ బాల్ బేరింగ్స్ ఇస్ ద రోలింగ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారని చెప్పాను? డ్రాగ్ అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఫ్రిక్షన్ నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రిక్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద సర్ఫేస్. సో ఫస్ట్ వన్కి బి, సెకండ్ వన్కి డి, థర్డ్ వన్కి ఈ, ఫోర్త్ వన్కి ఏ, ఫిఫ్త్ వన్కి సి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th వన్ చూడండి. ఇఫ్ వి రబ్ అవర్ హ్యాండ్స్ హీట్ ఈజ్ జనరేటెడ్ బై. ఎందుకు మన హ్యాండ్స్ని రబ్ చేసుకుంటే, ఇందాక చెప్పాను, మన హ్యాండ్స్ని రబ్ చేసుకుంటే హీట్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఆ రెండింటికి మధ్య ఏ ఫ్రిక్షన్ ఉంటుంది? ఇవి ఏమవుతున్నాయి? ఒకదానిపైన ఒకటి, హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటి ఏమవుతున్నాయి? జారుతున్నాయి, స్లైడ్ అవుతున్నాయి. కాబట్టి స్లైడింగ్ ఫ్రిక్షన్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక చేయి ఇంకొక చేయి పైన స్లైడ్ అవుతుంది, రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది, ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ ఫ్రిక్షను? స్లైడింగ్ ఫ్రిక్షన్, జారుడు వల్ల ఏర్పడేటటువంటి ఫ్రిక్షన్. నెక్స్ట్ 19th వన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇఫ్ రఫ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వాల్వ్. రఫ్ సర్ఫేస్ ఉంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుందంట. రఫ్ సర్ఫేస్ కాంటాక్ట్ లార్జర్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. రఫ్ సర్ఫేస్లో ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల అలా జరుగుతుంది అంటున్నారు. కరెక్టే కదా రెండు? కాబట్టి 19th వచ్చేటప్పటికి ఆన్సర్ రెండు కూడా కరెక్టే. మొదటిది యొక్క స్టేట్మెంట్ని రెండో స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటేనే కదా దాన్ని రఫ్ సర్ఫేస్ అనేది. రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే రెండింటి మధ్య ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇంటర్లాకింగ్ అవుతుంది, ఫ్రిక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. 20th బిట్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్ఫేస్ ఈజ్ అ బాల్ మూవ్ ఫాస్ట్లీ. ఏంటా సర్ఫేసెస్? కవరింగ్ విత్ గ్రాస్ ఆర్ కవరింగ్ విత్ హార్డ్ సిమెంట్, కవరింగ్ విత్ శాండ్, కవరింగ్ విత్ సాడస్ట్ అంటే చెక్క పొడి, తెలుసు కదా. ఇలా ఒక సర్ఫేస్ని 4 రకాల సబ్స్టెన్స్తో కవర్ చేశారు. ఒక సర్ఫేస్ ఏమో గ్రాస్ ఉన్న సర్ఫేస్, ఇంకొక సర్ఫేస్ ఏమో హార్డ్ సిమెంట్ సర్ఫేస్, ఇంకొక సర్ఫేస్ ఏమో శాండ్ సర్ఫేస్, ఇంకొక సర్ఫేస్ ఏమో సాడస్ట్ సర్ఫేస్. వీటిల్లో దేని మీద బాల్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎస్, హార్డ్ సిమెంట్ మీదే. సిమెంట్ ఏం చేస్తాం? స్మూత్ చేస్తాం కదా. హార్డ్ సిమెంట్ అయినా సరే మనం ఏం చేస్తాం? గచ్చు చేస్తాం కదా స్మూత్గా. దాని మీద ఫాస్ట్గా మూవ్ అవుతుంది. శాండ్లో కొంచెం దూరమే ఆగిపోతుంది. శాండ్ ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆపేస్తుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 20th వన్. సో ఈరోజు మనం క్లాస్లో ఫ్రిక్షన్ అనే లెసన్కి సంబంధించినటువంటి ఒక 20 బిట్స్ నేర్చుకున్నాం. రిమైనింగ్ బిట్స్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.